హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి సాయిరామ్ హార్ట్ఫుల్ ఐడియాస్. సో ఈ వీడియోలో అయితే మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ చూపించబోతున్నాను. అరకులో ఉన్న నెక్స్ట్ ప్లేస్ అనమాట ఇది. బొటానికల్ గార్డెన్కి చాలా నియర్గా ఉంటుంది. జస్ట్ ఒక 1 minute నడుచుకుంటూ వస్తే బొటానికల్ గార్డెన్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మా వారు టికెట్స్ తీసుకుంటున్నారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 or 60, నాకు అంతగా గుర్తులేదు. 50 or 60 అంతే ఉంటుంది. 1 టికెట్కి 1 ఫ్రీ చాక్లెట్ ఉంటుంది లోపలికి వెళ్ళి విజిట్ చేసి వచ్చేటప్పుడు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రీ చాక్లెట్ కంపల్సరీ ఇస్తారు. అది చాక్లెట్ అంటే పెద్దగా ఏముండదు, జస్ట్ చిన్నదే ఇస్తారు. దాంట్లో 2 pieces ఉంటాయి అన్నమాట. డార్క్ చాక్లెట్ ఇస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇదైతే ఎంట్రన్స్. చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు. మేమైతే ఇప్పుడే లోపలికి ఎంటర్ అయిపోయాము. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత బయట వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది. మొత్తం మనకి చాక్లెట్ అనేది ప్యూర్ చాక్లెట్ వచ్చేది కోకో నుంచి. కోకో ట్రీస్ని ఇక్కడ ప్రజెంట్ చేశారనమాట. కోకో ట్రీస్, వాటికి ఉన్న కోకో ఫ్రూట్స్ ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది చూడటానికి. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో మనకి చాక్లెట్స్ది మిల్క్ షేక్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ చేసేవి ఉందన్నమాట షాపు. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాము. లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరా ఎలా లేదు. అసలు మామూలుగా మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫ్యాక్టరీ లోపల అసలు కోకో ట్రీస్ నుంచి కోకోస్ని ఎలా తీసుకొస్తారు, అవి ఎలా సపరేట్ చేస్తారు, ఎలా కట్ చేస్తారు, వాటిని ఫర్మెంట్ ఎలా చేస్తారు, దాని తర్వాత ప్రాసెసింగ్ ఎలా చేస్తారు, చాక్లెట్గా ఎలా తయారవుతుంది, అదంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనకి లోపల కెమెరా ఎలా లేదు కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తున్నాను. ఇదైతే బయట వ్యూ ఇదంతా కూడా బయట వ్యూ అనమాట. ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అలో లేదు. సో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. కంపల్సరీ పిల్లలతో వచ్చిన వాళ్ళు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సాంగ్ వస్తుంది, వాళ్ళు సాంగ్స్ పెట్టారనమాట. ముఠా మేస్త్రిల సాంగ్ ఏదో సంథింగ్ పెట్టారు. అది మా వారు డ్యాన్స్ వేస్తున్నారు దానికి, ఆ సాంగ్ వచ్చేసరికి. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ అనమాట. అది చూసారు కదా, టికెట్ కౌంటర్. ఇక్కడ ఏమైనా కావాలంటే ఇక్కడ గేమ్స్ అవి ఉన్నాయన్నమాట, ఆడేవి. పిల్లలు ఆ టికెట్ తీసుకొని ఆడిపించవచ్చు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉండదని చెప్పాను కదా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏది ఎలా అనేది. చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ అవుతుంది అదంతా కూడా మనకు కొంచెం సేపు చెప్తారు. చెప్పిన తర్వాత మనం అదంతా విజిట్ చేసుకొని ఇంకా వచ్చేటప్పుడు ఫ్రీ చాక్లెట్ తీసుకొని మీకు కావాలి అంటే చాక్లెట్స్ పర్చేజ్ చేయొచ్చు. పర్ చాక్లెట్ వచ్చేసి 20 rupees ఏమో ఉంటుంది. ఒక్కొక్క ఫ్లేవర్లో ఉంటుంది. మ్యాంగో, స్ట్రాబెరీ, బ్లూబెర్రీ ఇలాంటి ఫ్లేవర్స్ ఉంటాయండి. పైనాపిల్ ఇలాంటివి ఉంటాయి. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇదైతే లోపల ఎంట్రీ అనమాట. ఎంట్రీ అయినప్పుడు ఫ్యాక్టరీ అయితే ఇలా ఉంటుంది. ఇంకెక్కడితో ఆపేశాను, వీడియో అలో లేదని చెప్పారని. సో అది మ్యాటరు. దాని నెక్స్ట్ అయితే ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఫ్రీ చాక్లెట్ తీసుకున్నాము. ఇద్దరికి 2 చాక్లెట్స్ ఇచ్చారు, డార్క్ చాక్లెట్స్. ఇది మోర్ దెన్ ఇనఫ్ 15 minutes అండి. పిల్లలతో వచ్చిన వాళ్ళైతే ఇంకొంతసేపు ఆడుకుంటారేమో మేబీ. మామూలుగా అయితే 15 minutes సరిపోతుంది చాక్లెట్ ఫ్యాక్టరీకి. కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అని మాత్రం నేను చెప్తాను. అసలు చాక్లెట్ అంటే ఏంటి, ఎలా తయారవుతుంది ఏంటి, అదంతా కూడా మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది దీని నెక్స్ట్ మేము ట్రైబల్ మ్యూజియంకి అలాగే కాఫీ మ్యూజియంకి మూవ్ ఆన్ అయిపోయాము. సో నెక్స్ట్ వీడియో అయితే అది ఉంటుంది మోస్ట్లీ. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్